అవును, ఈవెంట్ చేస్తుంటాను. ఈవెంట్ అవును. జగన్ అసలు మన నమ్మకం ఉంది, జగన్ రావాలి. అవును, ఆయన పనులు బాగా చేసినాడు కాబట్టి. ఎందుకంటే చాలా వీళ్ళందరి పార్టీల కంటే ఇంకోటి ఏంటంటే ఇన్ని రోజులు చేసిన పార్టీ కంటే ఎక్కువ నమ్మకం ఉంది ఇప్పుడు చేస్తాడని. ఇన్ని రోజులు చేసిన పనుల కంటే ఇంకెక్కువ పనులు చేస్తాడు, ఎక్కువ కంపల్సరీ నమ్మకం ఉంది. ఆపోజిట్ పార్టీ వాళ్ళు నమ్మకం అని చెప్తారు, కంపల్సరీ చెప్తారు అది నమ్మకం. ఇప్పుడు కూడా తెలుసా, ఏ రాజకీయ నాయకులు ఉండరు, వాళ్ళు తింటారు కాబట్టి వీళ్ళకి చెందదు అనుకో, అప్పుడు వాళ్ళు జగన్ మీద ఏడుస్తుంటారు, వాళ్ళు జగన్ ఆపోజిట్ గా చెప్తుంటారు వాళ్ళు, అది కామన్. అట్లా మరి కంపల్సరీ ఇట్లానే జగన్ వస్తారు కంపల్సరీ 100%. ఎందుకంటే లాక్డౌన్ లో కూడా ఎంత హెల్ప్ చేసినాడు కదా. లాక్డౌన్ లో కూడా మెయిన్ కావాల్సింది ఇప్పుడు స్టడీకి డబ్బులు లేకపోతే స్టడీ చేయలేరు, ముందుకు రాలేరు కదా. ఇప్పుడు లంచానికో పింఛానికో జాబులు ఇస్తే ఆడ ఆప్షన్ చేయరా అంటే కత్తి లోపల పెట్టి కుట్లేస్తాడు, స్పేస్ అని చచ్చిపోతాడు. లంచం తీసుకొని జాబులు ఇస్తే ముఖ్యం కాదు కదా, కులము తమ జాబులు ఇస్తాం కాదు. స్టడీ పర్పస్ వచ్చిన వాళ్ళు జాబ్ చేస్తారు ముఖ్యం, ఏ జాబులు అయినా సరే. అవునా కదా? అవును చేస్తారు కదా. ఇప్పుడు స్టడీ కూడా స్టడీ డబ్బులు లేక చదువుకున్న వాళ్ళు ఉంటారు, కానీ ఇప్పుడు డబ్బులు అయినా పెట్టడం వల్ల చదువుకున్న వాళ్ళు కూడా చదువుకుంటున్నారు కదా, ముందుకు వెళ్ళినారు కదా చాలా మంది. అవును, 10th క్లాస్ వరకు అయినా తర్వాత నన్ను ఒక పార్ట్ టైం జాబ్ చేసిన ఇట్లా చదువుకుంటాడు. అంతవరకు చదివించినాం అనుకో, ఇంతవరకు చదివినాము కొంచెం గట్టెక్తే అయిపోతే ఇంతవరకు నెట్కి వచ్చామని చెప్పి ముందుకు వెళ్ళి దగ్గర ఉంటారు అలా. అవునా కదా? మొత్తానికి ముందు రాలేరు కదా. జగన్ కంపల్సరీ గెలుస్తాడు, గెలవాలి కూడా. ఎందుకంటే మెయిన్ యూత్ కోసమన్నా రావాలి, స్టూడెంట్స్ కోసమన్నా రావాలి. స్టూడెంట్ ముందుకు పోవాలంటే, స్టడీ ముందుకు పోవాలంటే జగన్ రావాలి. స్టూడెంట్స్ ఎవరు అద్దాని అనలేరు, అది ఎవరు అద్దాని ఇంతవరకు. ఎవరైనా ఒక్కొక్క అద్ద అంటే ప్రైవేట్ స్కూల్ గుద్దపలిసి పైసలు ఎక్కువ ఉన్నారు, ప్రైవేట్ స్కూల్ చదువుకుంటారు అద్దాడు తప్ప పైసలు ఎన్నోడు ఇవ్వడు అన్నాడు. 100% ఇది ఓకే. పైసలు ఉండి సీట్లు లక్షలు పెట్టి IIITలో అక్కడికి చదువుకునే వాళ్ళు, పెద్ద పెద్ద కాలేజీలు చదివే వాళ్ళు ఉంటేనే అట్లా చెప్తారు తప్ప ఏ పైసలు లేకుండా చదువుకు ముందుకోవాలనుకున్న వాళ్ళు, చదువు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మాట చెప్పరు. 100%. ఉచిత పథకాలు ఏమి ఇస్తున్నాడు? అవును, అది చేస్తున్నాడు కదా. డెవలప్మెంట్ కూడా చేస్తారు ఇంకో, అందుకే చెప్పినా కదా. ఇప్పుడు ఇంతవరకు ఎట్లా చేసే డెవలప్మెంట్, ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఇప్పుడు గెలిస్తే కనుక 2024లో గెలిస్తే కనుక 100% ఎక్కువ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో వేరే పార్టీకి పడకుండా మనమే రావాలి అంటే ఇప్పుడు చెయ్యాలని చెప్పి ఇన్ని రోజులు పరిపాలించడానికి ఎక్కువ పరిపాలిస్తారని చెప్పి 100% నేను చెప్పగలుగుతున్నాను. 175 అనుకో, మినిమం 150 వస్తాయి. అవును, 150 వస్తాయి, వ్యతిరేకం ఉంది. కానీ పబ్లిక్ మాత్రం కంపల్సరీ వేస్తారు కదా లాస్ట్ మూమెంట్ లో. అవునా, ఎక్కడ పబ్లిక్ ఇప్పుడు ఎటువంటి ఎటు జెండా పడితే ఎటు దొరికొచ్చినా కానీ లాస్ట్ మాత్రం జగన్ కు గెలిపిస్తారు 100%. అది 100% ఎక్కడికి 100% లేదు, ఒకటి 100% లేదు. జగన్ పవన్ కళ్యాణ్కి లేదు, చంద్రబాబుకు లేదు. 100% షర్మిలకు లేదు. షర్మిలకు ఫస్ట్ చంద్రబాబు లాస్ట్ నుంచి ఫస్ట్ షర్మిల, సెకండ్ పవన్, థర్డ్ చంద్రబాబు, ఫస్ట్ మన 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 ముఖ్యమంత్రి జగన్. ఓటు అదే చెప్తుంది కదా, అందుకే ప్రత్యక్ష పార్టీ పెట్టింది కాబట్టి చెప్తుంది 100%. ఎందుకంటే రాజకీయం రాగానే తండ్రికి పోటు పోసేటోళ్ళు, బిడ్డ కోసం, అల్లుని కోసం, మామ కోసేటోళ్ళు రాజకీయం అంటారు, అట్లా ఉంటుంది అది. అవునా, ఆస్తి విషయాలకు వస్తే అన్నదమ్ములు కూడా అనుకుంటారు, అది అంతే రాజకీయం అది. ఓకేనా, తర్వాత జగను అక్క ఒకటే అవుతారు 100%. ఇది తర్వాత విలీనం చేసుకొని తప్పన పొత్తు కుడుతుందేమో చెప్పలేము షర్మిల జగన్ తోటి. అప్పుడు ఏమవుతుంది, ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి జగన్ కు. అవునా కదా? అంతే, జగన్ వస్తాడు.